స్టిక్కర్స్ డ్రా చేసేసాను. ఇప్పుడు కలరింగ్ చేద్దాం. గైస్ స్కెచింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ప్లాస్టర్ వేసినాను. నాకైతే ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఇక్కడ చేయలేదు, ఎందుకంటే 7 వరకే ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ వేస్ట్. సో ఫస్ట్ కట్ చేయాలి. ఓకే వెయిట్ సెకండ్. ఇప్పుడు మనం ఇంకొక పేపర్ తీసుకొని దాన్ని కూడా స్టిక్ చేయాలి. ఒక పేపర్ తీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయకుండా ఫస్ట్ దీన్ని కట్ చేద్దాం. సో గైస్ ఈ నీట్ కట్ చేయాలి. కొంచెం ఈ వైట్ కూడా ఉండొద్దు, గలీజ్గా అయిపోయింది. సో గైస్ మనము ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒక పేపర్ తీసుకొని మళ్ళీ దానికి ప్లాస్టర్ వేసి మళ్ళీ దాని మీద ఇది పెట్టి మళ్ళీ దాని మీద ప్లాస్టర్ వేసిన. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ ఒక టేప్ లేయర్ వేసింది ఒక పేపర్ మీద. సో ఇవన్నీ పెట్టాలి ఇలా. ఇవన్నీ మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ దీని మీద ఒక లేయర్ వేయాలి. సో గైస్ ఇది కూడా అతికిచ్చేస్తాను. సో ఇప్పుడు మీరు కొంచెం ఇలా స్పేస్ ఇచ్చి కట్ చేయాలి. చూపిస్తాను. ఇలా గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎలానో చూపిస్తా, ఆగండి. సో ఇవన్నీ కూడా కట్ చేయాలి. సో గైస్ స్టిక్కర్స్ రెడీ అయిపోయాయి. లెట్స్ ట్రై ఇట్. సో గైస్ స్టిక్కర్స్ వచ్చాయి. ఇంకా వచ్చింది BTS ఏదో ఫ్రూట్, పీచ్, ర్యాపిడ్ ఆవలిస్తుంది, గోవాటీకి పింపుల్స్ అయ్యాయి. నేను నవ్వుతుంటాడు కదా. సో అన్నిట్లో మనము ఏం చేద్దాం, దీనికి అతికిద్దాం.